ఉల్లూరు గ్రామం వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా ప్రస్తుత 8లో మహానాడు వేదికలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం వివిధ క్లస్టర్కి సంబంధించిన గ్రామాలన్నింటికి సంబంధించి ఈ రోజున మహానాడు కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్ని అనుసరించి ఇంధన పొదుపులో భాగంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. గతంలో మహానాడు తీరు మనం గమనించినట్లయితే ఒక ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో లక్షలాది మంది తరలి వెళ్ళి మహానాడు జరిగేది. ఈసారి అలా కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ప్రజలందరూ భాగస్వాములు, కార్యకర్తలు, నాయకులు, కేఎస్ఎస్లు, అదేవిధంగా గ్రామ విలేజ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా భాగస్వాములు అయ్యే కాక మహానాడు జరగడం సంతోషకరం. ప్రపంచ చరిత్రలోనే 1875 క్లస్టర్ల ద్వారా మహానాడు జరగడం, దాంట్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొనడం ఎంతో సంతోషదాయకం. ఒకసారి తెలుగుదేశం పార్టీ తీరుతెన్నులు గమనించినట్లయితే పార్టీ ఏర్పడిన నాటి నుంచి పేద పడుగు బలహీన వర్గాల ప్రజల ఆశయ ధ్యేయంగా పనిచేసిన అందరికీ తెలిసింది. ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ విధానం అయితేనేమి, అదేవిధంగా ఇల్లు గుడ్డ అనే విధానంతో పేద ప్రజలకు పక్కా ఇల్లు నిర్మాణం అయితేనేమి, ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత అయితేనేమి, అదేవిధంగా కేజీ బియ్యం ₹2 ఇచ్చిన విధానం అయితేనేమి, ఇలా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ సందర్భంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ మహనీయుడి జన్మదిన సందర్భంగా ఆయన పుట్టినరోజు ముందు రోజు, పుట్టినరోజు నాడు 2 రోజులు మహానాడు జరపడం గత ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఆ మహానాడులో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. వాటిలో భాగంగా ఈ ప్రాంతానికి ప్రజలకు అవసరమైన అనేక విషయాల మీద తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిని ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నట్టయితే వాటిని అమలు చేసే విధంగాను, ప్రభుత్వంలో లేని సందర్భాలు